చూసినట్టుగా రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి మీ అడుగులకి మడుగులొత్తి మీ ఆదేశాలకి తలొగ్గి ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూసాం నంద్యాలలో. ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు, కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే, దర్యాప్తు అధికారులుగా కంటే ఒక ఫ్యాక్షనిస్ట్ కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు. 53 రోజులు భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, ఏనాడు అవినీతి మరక అంటని నాయకుడు, ఏనాడు కూడా బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఎరగని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు.